మా వ్యక్తిగత బౌన్సర్లు ఎందుకు అనే ఒక క్వశ్చన్ రైజ్ చేశారు ఒక ఛానల్లో. ఆ ఛానల్ ఏదో కూడా నేను చెప్తాను, ఆ వ్యక్తులు ఎవరో కూడా చెప్తాను. ముందుగా నేను చెప్పే ముందు మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అందులో బౌన్సర్లు ఎందుకు, ఈమెకు బౌన్సర్లు అవసరమా, అయినా శివశక్తులు జోగినీలకి బౌన్సర్లు అవసరమా అంటే అవసరమే. ఎందుకు చెప్పనా, లక్షలాది మంది మన్నలను, లక్షలాది మంది ప్రేమను సంపాదించుకున్న మేము, కొంతమంది చెడుగా ఉంటారు, కొందరు మంచిగా ఉంటారు. అందులో ఎక్కడ కూడా అపశృతి జరగొద్దు. మేము బోనాలు తీసుకెళ్లేటప్పుడు తెలియక కూడా అత్యుత్సాహంతో, అతి ప్రేమతో వాళ్ళు మా మీదికి పడి ఫోటోలు దిగాలని, ఫోటోల కోసం ఎగబడుతుంటారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే, మీడియా వాళ్ళకి. ఎందుకంటే మిమ్మల్ని కూడా తోసేసిన సందర్భాలు ఉన్నారు. మీరు కూడా చాలామంది నా బోనానికి కింద పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ బౌన్సర్లను పెట్టుకున్నారంటే ఆ బోనం పడొద్దు, బోనం భంగం కావద్దు అని చెప్పి ఈ కల్చర్ని భ్రష్టు పట్టియొద్దు, కల్చర్ని రిప్రజెంటేషన్. నేను అమ్మకి 365 రోజులు మనకు అన్నం పెట్టే అమ్మకి మనం ఒక రోజు బోనం చేస్తున్నామంటే అది పవిత్రంగా తీసుకెళ్లాలని ఒక్క పొద్దుతో, ఉపవాసంతో మేము వెళ్ళి అమ్మవారికి నైవేద్యం ఆటపాటలతో, డప్పు చప్పుళ్లతో ఇవన్నీ వెళ్ళి మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది. డప్పులు గవర్నమెంట్ పెట్టట్లేదు, మా సొంత డబ్బులు. మేము అలంకరించుకునే అలంకారం మా సొంత డబ్బులు, మేము వేసుకునే పూలదండలు మా సొంత డబ్బులు, మేము పెట్టుకునే బౌన్సెస్ కూడా మా సొంత డబ్బులతో, మా వ్యక్తిగత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకంటే కల్చర్ని రిప్రజెంట్ చేయడం మాత్రమే మాకు తెలుసు. కల్చర్ని రిప్రజెంట్ చేయాలి, మేము బోనాలు తీసుకెళ్ళాలి, అమ్మని, తల్లిని చూడాలి. సంవత్సరం అంతా ఎదురు చూసే ఘట్టం ఏదైతే ఉంటుందో, ఆ సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి కావచ్చు, ఎల్లమ్మ, బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, ఏడుపాయల దుర్గమ్మ కావచ్చు, కొమరవెల్లి మల్లికార్జున స్వామి కావచ్చు, ఐలవేణి కావచ్చు, మేడారం సమ్మక్క సారక్క జాతర కావచ్చు, అక్కడ అన్ని వేలాది లక్షలాది మంది శివశక్తులు, భక్తులు అందరూ వెళ్ళడంలో, శివశక్తులు కొంత ప్రత్యేకమైన అలంకారాల్లో ఉండడంలో తప్పే ఉంది. మేము ఇట్లా రెడీ అవుతారు, ఒక ఆడవాళ్ళు ఒక వ్యక్తిగత ఇదిని, మీరు డ్రెస్సింగ్ని, లేకపోతే మేము రెడీ అయ్యే విధానాన్ని మీరు బయట వేరేగా పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు? అట్లా ఒక వ్యక్తిని మీరు అంటే బట్టల దుస్తుల రూపంలో కానీ, లేకపోతే ఇంకా మా వేషధారణ రూపంలో డీగ్రేడ్ చేయడం కాదా ఇది? డిగ్రేడ్ చేయడం, మమ్మల్ని తక్కువ చేసి మీ హేళన చేయడం కాదా ఇది? మా వస్త్రధారణ మీద మీరు అట్లా హేళ చేయడం అదొకటి. ఇంకొకటి, అందులో కొంతమంది పోలీసుల హడావిడి జరిగింది, పోలీసుల గొడవలు జరిగినాయి. నెక్స్ట్ డే మమ్మల్ని పంపించేశారు. బోనము వేరే కొంతమంది జోగినీళ్ళు మేము అక్కడ కూర్చున్నప్పుడు వచ్చేసి గబగబల్ని ఏమైందో తెలియదు మాకు, మేము వచ్చేసినాము, వాళ్ళు కూర్చునేసరికి బోనం ఎక్కించాం. కొంచెమన్నా బుద్ధుంది మాట్లాడుతున్నారా మీరు? శివశక్తులకి ఈ మాట చెప్తున్నాను. నేను ఏ రోజు కూడా ఇవన్నీ పక్కన పెడితే, నేను ప్రభుత్వంతో కొట్లాడానా, ఇవన్నీ కొట్లాడానా పక్కన పెడితే, నేను డైరెక్ట్ క్వశ్చన్ ఒక శివశక్తులకు వేస్తున్నాను ఈ సవాలు. ఇన్ని రోజులు శివశక్తులకు మేము ఏదైతే చేస్తున్నామో, శివశక్తుల గురించి పోరాడుతున్నామో, ఏ రోజు నా గురించి పోరాడలేదు. నా గురించి ఒక్కదాని గురించి అయితే, నాకు గ్రీన్ కార్పెట్ కాదు, 7 కలర్స్, ఆల్ కలర్స్ కార్పెట్లు వేసేస్తారు. నేను నా క్యాలిబర్ ఏంటో నాకు తెలుసు. కానీ నేను ఏ రోజు అలా అడగలే, మా శివశక్తులకు ఒక క్యూ లైన్ పెట్టండి, మా బోనాల వాళ్ళు ఇన్ని కిలోల బరువును ఎత్తుకొని ఉంటారు, మా బోనాలు ఎత్తుకునే శివశక్తులు, బోనాల వాళ్ళు కానీ మహిళలు ఉంటారు, చిన్నపిల్లలతో వస్తుంటారు, చిన్నపిల్లల్ని, బిడ్డలని, చంటి బిడ్డలని ఇళ్లలో పెట్టి బోనం ఎత్తుకోవాలి, అమ్మకు ఆ రోజు బోనం చేయాలనే తపనతో చాలా వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీళ్ళందరి గురించి నేను పోరాడితే, మీరు ఈరోజు కొంతమంది శివశక్తులు పనిగట్టుకొని, ఆమె పబ్లిసిటీ స్టంట్ చేసిందేమో, ఆమె మాకు ఈఓలు పిలిచారు, మాకు ఎండోమెంట్ వాళ్ళు పిలిచారు, ఈ ఆఫీసర్ రిసీవ్ చేసుకున్నాడు, ఆ ఆఫీసర్ రిసీవ్ చేసుకున్నారని చెప్తున్నారు కదా. వాళ్ళకి నేను ఒక సవాల్ వేస్తున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు ఆ ప్లాట్ఫామ్, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు చూడు, ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు పిలవడానికి కారకురాలు, బాధ్యురాలని నేను. ఎందుకంటే ఎన్నోసార్లు రోడ్ల మీద కూర్చొని, ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి, ఎన్నోసార్లు మా శివశక్తుల హక్కుల గురించి పోరాడాను. నేను ఇప్పుడు కూడా ఎవరో అన్నారని నేను పోరాటం ఆపను. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది శివశక్తులకి, వాళ్ళకి రోజు కూడా, పూట కూడా గడవని శివశక్తులు ఉన్నారు. చాలామంది చచ్చిపోతే వాళ్ళ అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలు
నమస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేని శివసత్తులు చాలా మంది ఉంటే చాలా మందికి చేశాం. ఇవన్నీ పబ్లిసిటీ చేసుకోవాలంటే ఎప్పుడో చేసుకోవచ్చు, కానీ మేము అలా పబ్లిసిటీ కాదు. శ్యామలకు ఒక శివశక్తిగా 200-300 సంవత్సరాలు నా అకౌంట్లో వేసుకొని అన్ని రోజులు బ్రతకాలని రాలేదు. నేను ఉన్నన్ని రోజులు 4 రోజులు బ్రతికినా ఆ 4 రోజుల్లో ఒక 10 మందికి సేవ చేయాలి. ఒక శివశక్తులు, నేను ఈ కల్చర్లో ఉన్నాను, నా కల్చర్ని బాగుపడాలి, నా కల్చర్ ఎదుగుదలని నేను చూడాలి. ఈ బోనాల కల్చర్లో ఎవరైతే జోగినీలు ఉన్నారో, శివశక్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, ఉన్నత పొజిషన్లో చూసి నేను సంతోషించాలి. ఎందుకంటే నేను సినిమాలు చేశాను, నేను డాక్టరేట్లు తీసుకున్నాను, ఇవన్నీ ఒక్క రోజులో అవ్వలేదు. నేను నా 35 ఏళ్ళ శ్రమ, నా 35 ఏళ్ళ కష్టాన్ని ఎవరో వచ్చి అనామకులు వచ్చేసి నువ్వు ఇట్లా అని అంటే పడడానికి ఇక్కడ ఊరుకోవడానికి లేదు. నేను ఎంత కష్టపడితే నాకు ఆ సర్వీస్ వచ్చింది.